బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బొగ్గు వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దీని మీద వివరణ కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రావాలి అని హైకమాండ్ పిలిచినట్టుగా తెలుస్తోంది. అసలు మీ గొడవ ఆపండి అంటూ కూడా అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో వరుసగా వెలుగు చూస్తున్న బొగ్గు స్కామ్, సింగరేణి నైని బొగ్గు బ్లాక్ టెండర్ వివాదం, హెచ్ఐఎల్ టీపీ స్కామ్ అంశాలు కాంగ్రెస్ హైకమాండ్ను ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కీలక మంత్రులు ఢిల్లీకి రావాలి అని హైకమాండ్ నుంచి సంకేతాలు వెళ్లినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి తొలి వారంలో సీఎంతో ఢిల్లీ పెద్దలు ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది అని సమాచారం. ఇటీవల ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు పార్టీ ఇమేజ్ను ప్రభావితం చేస్తున్నాయి. ఇక హైకమాండ్ అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. ఇక స్కామ్లు, వివాదాలపై పరిస్థితులు అదుపు తప్పక ముందే నియంత్రణలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో తెలంగాణలో వాస్తవ పరిస్థితులపై సమగ్ర అంచనాకు ఢిల్లీ పెద్దలు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో స్కామ్లకు సంబంధించిన విచారణలో భాగంగా బీఆర్ఎస్ నేతలకు సిట్ నోటీసులు జారీ చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నోటీసుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా హైకమాండ్ గమనిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు, విశ్లేషణలపై కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించిన అంశానికి సంబంధించి వార్తలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ వర్గాల్లో అంతర్గత అసంతృప్తికి కారణమైంది అనే చర్చ జరుగుతోంది. పార్టీ నేతల మధ్య అభిప్రాయ భేదాలు, పరస్పర వ్యాఖ్యల వలన ప్రభుత్వ తీరు సరిగా లేదు అన్న వార్తలు వెళ్తున్నాయని, పార్టీ నేతల మధ్య అభిప్రాయ భేదాలు, పనితీరుపై కాకుండా విభేదాలతోనే చర్చ సాగుతోంది అన్న భావన హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. అదేవిధంగా పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు సోషల్ మీడియా ద్వారా తమ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా సోనియా గాంధీకి మెయిల్ పంపించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరిన నాయకులకు అధికార ప్రాధాన్యత ఇస్తున్న అంశాలపై కూడా పలువురు సీనియర్ నేతలు హైకమాండ్ పెద్దల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కొంతమంది నేతలు తమకు మంత్రిత్వ శాఖలకు కేటాయించాలి అని ఢిల్లీ పెద్దలను కోరినట్టుగా తెలుస్తోంది. ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణలో పార్టీ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు స్కామ్లు, వివాదాలపై స్పష్టమైన దిశానిర్దేశంగా చేయాలి అని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికైతే గతంలో కూడా హైకమాండ్ పలుమార్లు కాంగ్రెస్ నేతలనైతే హెచ్చరించింది. ఎటువంటి వివాదాలు లేకుండా అందరూ సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి అంటూ కూడా హితబోధ చేసింది. అయినా కాంగ్రెస్ నాయకులందరూ వాటిని పెడచెవరు పెట్టినట్లుగా కూడా అధిష్టానంలోని కొందరైతే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ బొగ్గు వ్యవహారానికి, మీడియా కథనాలకి సంబంధించి కూడా హైకమాండ్ ప్రస్తుతం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద క్లారిటీ ఇవ్వాలి అని, ఈ గొడవ ఇంతటితో ఆపకపోతే ఈ రచ్చ మళ్ళీ కొనసాగుతూ ఉంటే కఠిన చర్యలు తప్పవు అని, ఇక సీఎం రేవంత్ రెడ్డి పదవికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.